అమృత ప్రణయ్ ఈ కేసు అందరికి తెలిసిందే. తాజాగా కోర్టు తీర్పుతో ఒకరికి యావజ్జీవ ఒకరికి మరణ శిక్ష, మరికొంతమంది కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మీ అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఇప్పుడు వార్త వైరల్ గా మారింది. మరోసారి అమృత ప్రణయ్ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమృత ప్రణయ్ యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటారు, అందరికి తెలిసిన విషయమే. తాజాగా తన పేరు అమృత ప్రణయ్ నుంచి మార్చుకున్నారు. ఆవిడ అమృత వర్షిణిగా పేరు మార్చుకున్నారు. ఇన్నాళ్ళు అమృత ప్రణయ్ పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్గా అన్ని అకౌంట్లో నిర్వహణ చేసినటువంటి అమృత ఇప్పుడు ఆ పేరును కాస్త అమృత వర్షిణిగా మార్చేశారు. ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు రావడంతో ప్రణయ్ పేరు తొలగించినట్టుగా తెలుస్తోంది. ఇక రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా లేటెస్ట్ పోస్ట్ చేశారు ఆవిడ. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరింది కాబట్టి అమృత కొత్త జీవితం మొదలు పెట్టబోతోందా అనే ఒక చర్చ అయితే మొదలైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏంటి పేరు మార్పు పైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షిణిగా మార్చారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. తాజాగా కొత్త జీవితం మొదలు పెట్టబోతోందా అని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. ఏదైతే నిన్న నల్గొండ కోర్టులో కూడా తీర్పు వచ్చిన కొద్దిసేపట్లోనే కూడా ఎవరైతే అమృత కూడా మొత్తం కూడా 2018 నుంచి కూడా ఎవరైతే ప్రణయ్ హత్య చేసిన తర్వాత కూడా ఆమె యాక్టివ్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్న పరిస్థితి నిన్న కోర్టులో తీర్పు వచ్చిన కొద్దిసేపటికి కూడా ఆమె రీసెట్ పీస్ అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్ చేసి కూడా మొత్తం కూడా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి నాకు న్యాయం జరిగింది అంటూ కూడా ఆమె ఒక ట్యాగ్ చేసి కూడా ఎమ్మటే ఏదైతే అమృత ప్రణయ్ అనే ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా మొత్తం కూడా పేరు మార్చి కూడా అమృత వర్షిణి అని కూడా ఆమె క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రజా సంఘాలు కానీ చాలా వరకు కూడా యువత కూడా మొత్తం కూడా ఈమెని ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతున్న పరిస్థితి కనుక వాళ్ళందరూ కూడా ఒక్కసారి కూడా ఏమైంది అనే షాక్ తిన్న పరిస్థితి కనుక ఎందుకు అమృత పేరు మార్చింది, ఎన్ని రోజులు యాక్టివ్ గా ఉంది, ఏ ఇష్యూ ఉన్నా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అందులో పోస్ట్ చేసుకునే అమృత ఈ రోజు ఎందుకు ప్రణయ్ ని డిలీట్ చేసి ఇక్కడ ఓన్లీ అమృత వర్షిణి అని పేరు పెట్టుకుందని కూడా మొత్తం కూడా చాలా వరకు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రము ఇక అమృత వేరే జీవితం. హోల్డ్ లో ఉండండి. ఇక్కడ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము రైట్ సైడ్ బాక్స్ లో. సో ఫస్ట్ అమృత ప్రణయ్ గా ఉన్నటువంటి ఆ పేరు కాస్త కింద మనం చూస్తే ఆ పేరుని ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడు ఫోటో కూడా చూడండి. కొంత గతంలో వారిని అంటే అమృత ప్రణయ్ ఇద్దరు కూడా ఉద్దేశించినట్టుగానే ఆ ఫోటో ప్రొఫైల్ డీపీ కనబడుతుంది మనకి. కానీ వేర్ కమింగ్ బ్యాక్ టు ఇన్స్టా అకౌంట్ చూస్తే కనుక అమృత వర్షిణి అంటే కూడా ఆ ప్రొఫైల్ నేమ్ కనబడుతోంది. రెండు ఆ తేడాలు చూస్తున్నాం మనము. సో పెద్దగా దీంట్లో ఏంటనే చాలా మంది సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు, ఏం జరిగి ఉంటుందో ఏంటోనని చెప్పి. కానీ తను కొత్త జీవితం మొదలు పెట్టబోతోందని ఒక చర్చ అయితే ప్రారంభమైన ఏదేమైనా కూడా. సో తాజాగా ఈ పేరు మార్పు అనే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అట్ ది సేమ్ టైం ఒక పోస్ట్ కూడా నిన్న పోస్ట్ చేశారు ఆవిడ. కోర్టు తీర్పు రావడంతో రెస్ట్ ఇన్ పీస్ అంటూ పోస్ట్ చేశారు. 10 మార్చ్ 2025 అంటూ కూడా పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆవిడ అందులో పెట్టారు. అంటే కోర్టు తీర్పుతో అమృత ప్రణయ్కి సంబంధించిన అంశం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఈ తీర్పుతో ప్రణయ్ ఆత్మ శాంతి చేకూరింది అనే భావనలో బహుశా ఆవిడ ఉన్నట్టున్నారు. అందుకే ఆ రకమైనటువంటి పోస్ట్ కూడా చేశారు ఆవిడ. మరోవైపు ఈ యొక్క పేరు మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. సో చూద్దాం మరి ఏం క్లారిటీ ఇస్తారు ఏంటి దీనిపైన చూడాల్సిన అవసరం అయితే ఉంది. అచ్యుత్ కంటిన్యూ. అంటే దీనిపైన మనం మాట్లాడుకొచ్చారా కోర్టు తీర్పు తర్వాత కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఈ పేరు మార్పు అనే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో అటు అమృత ఎక్కడైనా క్లారిటీ ఇచ్చారు, దీని గురించి ప్రస్తావించారా? మొత్తం కూడా నిన్న ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత కూడా అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఎస్పీకి ఫోన్ చేసి కూడా మాట్లాడింది తప్ప అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆమె బయటికి రాలేదు, బయట మాట్లాడలేదు, ఎవరితో కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆమె ఒకటి చెప్తుంది, మొత్తం కూడా నాకు న్యాయం జరిగింది, వాళ్ళకి ఉరిశిక్ష పడ్డది అని చెప్పి కూడా ఆమె ట్యాగ్ చేసి కూడా చెప్తుందని మొత్తం కూడా కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా మొత్తం కూడా మిరియాలు కూడా ఎవరైతే అమృత మొత్తం తల్లి దగ్గరనే ఉంటుంది, మొత్తం కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన పరిస్థితి. తల్లి కూడా హైదరాబాద్ లో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మిరియాల కూడా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నిన్న మిరియాల కూడా వస్తుండొచ్చు అని బహుశా కూడా ఎదురు చూసిన పరిస్థితి. ఇటు నల్గొండ కూడా రాలేదు, ఆయన ఎక్కడ కూడా స్పందించడానికి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడలేదు, వాళ్ళ సన్నిహితులతో కూడా మాట్లాడలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే అదొకటి పేరు ఒకటి డిలీట్ చేసిన పరిస్థితి. ఇటు ఎవరైతే ప్రణయ్ సంబంధించిన తల్లిదండ్రులు, బాలస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బాలస్వామి కాకుండా బాలస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రము
చాలా రోజుల నుంచి కూడా అమృత సరిగా ఇక్కడికి రావడం లేదు, సరిగా మాట్లాడడం లేదు. ఆమె వేరే కోణంలో ఉన్నది అనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆమె ఇప్పుడు ఎవరైతే అమృత ఉందో మొత్తం కూడా సెలబ్రిటీ అయిపోయిన పరిస్థితి మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగానే ఆమె సోషల్ మీడియా వేదికగానే పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా దీనికి సంబంధించిన యూట్యూబ్ సంబంధించి కూడా మొత్తం కూడా దీని మీద ఎక్కువ ఆమె కాంటెస్ట్ చేసి పెడుతున్న క్రమంలో ఒక్కసారిగా పేరు మార్పు ఏదైతే నిన్న కోర్టులో తీర్పు వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కూడా ఆమె పేరును ఎందుకు మార్చింది అనేది మాత్రము పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా చాలా వరకు కూడా వ్యూవర్స్ కూడా మొత్తం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి పోతుంది అని కూడా రైట్ అచ్యుత్. సో ఇదేమైనా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అమృత ప్రణయ్, మీ అందరికి తెలిసిందే. తను యూట్యూబ్స్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉన్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి వ్యక్తి అమృత ప్రణయ్. సో ప్రజెంట్ తాజాగా నిన్న కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణయ్ని హత్య చేసినటువంటి ఆ వ్యక్తులకి ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ మరికొంతమందికి అంటే ఒకరికి ఇటు పూర్తిగా మరణశిక్ష విధిస్తూ మరొక కొంతమందికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ సైతం చేసింది. ఆ తర్వాత తన పేరును కూడా సోషల్ మీడియా అకౌంట్ పేరును కూడా మార్చేసింది. అమృత ప్రణయ్ని కాస్త అమృత వర్షిణిగా పేరు మార్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.